హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏపీ గవర్నమెంట్ వారి యొక్క సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. బ్యాక్లాగ్ వేకెన్సీస్ రిలీజ్ చేశారు. ఇందులో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉంది కదా, ఇందులో ఉమెన్ యూనివర్సిటీ అనేది కంప్లీట్గా కేవలం ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు అండి, వారికి మాత్రం అవకాశం ఉంటుంది. ఎవరైతే నా సబ్స్క్రైబర్లో ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను. ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ ఎవరైనా ఉన్నట్లయితే మీరు ఈ పోస్ట్లకు అప్లై చేసుకోండి. ఒకవేళ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తక్కువగా ఉన్నట్లయితే, మీకు తెలిసిన ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఈ అడ్వర్టైజ్మెంట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వారు కూడా అప్లై చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఇది ఇష్యూ చేసిన వారు ద రిజిస్ట్రార్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి వాళ్ళు రిలీజ్ చేశారండి. బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి, టీచింగ్ మరియు నాన్ టీచింగ్ వేకెన్సీస్ ఉన్నాయి మా దాంట్లో. మీరు వాటికి నోటిఫికేషన్ రిలీజ్ చేయండి అని చెప్పి ఇచ్చారండి. వారి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇలా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉమెన్ యూనివర్సిటీ తిరుపతి 517502 ఏపీ. ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్ సెండ్ చేయాల్సి ఉంటుంది. అది నేను చూపిస్తానండి ఏ విధంగా ఉంటుంది క్లియర్గా. ఏమేమి ఇచ్చారంటే క్లియర్గా డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ముందుగా వీరేమి ఇచ్చారు అనే ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత మీకు ఫర్దర్గా ఏమేమి ఉన్నాయని తెలుస్తుందంట. వీరు అప్లికేషన్ ఫామ్ను, అది కూడా ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ ఉంది, దానిని ఫిల్ చేసి మీరు క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు మాత్రమే దీన్ని పంపించాలి. అది కూడా బ్యాక్లాగ్ వేకెన్సీస్ మాత్రమే ఇప్పుడు మనము రిలీజ్ చేశాము. అసోసియేట్ ప్రొఫెసర్ మరియు బుక్ కీపర్ వేకెన్సీస్ ఉన్నాయి. వీటిలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్, అసోసియేట్ ప్రొఫెసర్ వచ్చేసి టీచింగ్ జాబు, బుక్ కీపర్ వచ్చేసి నాన్ టీచింగ్ జాబు రెండూ ఉన్నాయి. వీరు సాయంకాలం 5 గంటల లోపల, అది కూడా 31/8/2021 సాయంకాలం 5 గంటల లోపల మీరు ఖచ్చితంగా మీ అప్లికేషన్ ఫామ్ను ఈ శ్రీ పద్మావతి యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ఉంది కదా, ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. ఇది కూడా డిమాండ్ డ్రాఫ్ట్ మీరు 1000 రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్ని తీసి, అసోసియేట్ ప్రొఫెసర్కి అయితే 1000 రూపాయలు, 250 రూపాయలు బుక్ కీపర్ పోస్ట్కి, అసోసియేట్ పోస్ట్కి అయితే 1000 రూపాయలు, బుక్ కీపర్ పోస్ట్కి అయితే 200 రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ని తీసి అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్తో పాటుగా ఇక్కడ మెన్షన్ చేశారు అడ్రస్. ఇది శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం ఉమెన్ యూనివర్సిటీ తిరుపతి 517502 ఏపీ. ఇక్కడ పైన ది రిజిస్ట్రార్ అని కూడా మెన్షన్ చేయండి. ది రిజిస్ట్రార్ అని రాసి ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. ఈ డిమాండ్ డ్రాఫ్ట్ని ఎవరి పేరు మీద తీయాలంటే ఇన్ ఫేవర్ ఆఫ్ ది రిజిస్ట్రార్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి. ఈ అడ్రస్కి మీరు డిమాండ్ డ్రాఫ్ట్ను 1000 రూపాయలు, టీచింగ్ పోస్టులకు అయితే, నాన్ టీచింగ్ పోస్టులకు అయితే 250 రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్ను తీసి మీరు అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్తో పాటుగా పంపించాలి. అది కూడా కేవలం ఉమెన్ క్యాండిడేట్స్కి మాత్రమే ఉంటుంది కాబట్టి అప్లై చేసుకోవడానికి వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు అవకాశం లేదు అని బాధపడద్దండి. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉమెన్స్ ఉండి వారికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే వారికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి వారికి పంపించి ఎంకరేజ్ చేయండి అప్లై చేసుకోవడానికి. ఫ్రెండ్స్, రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ గమనిస్తే అసోసియేట్ ప్రొఫెసర్లో గ్రూప్ 1 సోషల్ సైన్సెస్ వారికి ఉన్నాయండి. ఇది కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు లిటరేచర్ వారికి ఒక పోస్టు, మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వారికి ఒక పోస్టు ఉన్నాయి. సైన్సెస్ వచ్చేసి అది పైన సోషల్ సైన్సెస్ అండి. ఇది గ్రూప్ 2 సైన్సెస్కి వచ్చేసి కంప్యూటర్ సైన్స్ వారికి ఒక పోస్టు ఉంది. ఇక్కడ మెన్షన్ చేసేవి రోస్టర్ వేకెన్సీస్ అండి. ఇందులో లిటరేచర్ వచ్చేసి ఎస్టీ వారికి ఉంది, మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వచ్చేసి ఎస్సీ వారికి ఉన్నాయండి, కంప్యూటర్ సైన్స్ వచ్చేసి ఎస్టీ వారికి ఉంది. ఈ కేటగిరీ వైజ్గా ఎవరైతే విల్లింగ్ ఉన్నారో వారికి మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. నాన్ టీచింగ్ జాబ్ వచ్చేసి ఎస్సీ ఉమెన్కి మాత్రమే ఉంది. అది కూడా బుక్ కీపర్ పోస్ట్ అండి, ఒకే ఒక పోస్ట్ ఉంది. ఫ్రెండ్స్, ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం ఏమేమి ఇచ్చారని గమనిస్తే మీరు అసోసియేట్ ప్రొఫెసర్కి వచ్చేసి ఇంగ్లీష్ వారికి అయితే ఈ ఇంగ్లీష్ కానీ మ్యూజిక్ ఆర్ట్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఈ మూడింటికి కలిపి గుడ్ అకాడమిక్ రికార్డ్ ఉండాలి. పిహెచ్డి డిగ్రీతో విత్ పిహెచ్డి డిగ్రీ గుడ్ అకాడమిక్ రికార్డ్ ఉండాలి. అది కూడా కన్సర్న్డ్ లేదా అలైడ్ లేదా రిలవెంట్ డిసిప్లిన్, అనగా ఒకవేళ మీరు ఇంగ్లీష్ పోస్ట్కి అప్లై చేస్తారనుకోండి, ఇంగ్లీష్లోనే మీకు పిహెచ్డి ఉండాలి. మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్కి అప్లై చేస్తారనుకోండి, మ్యూజిక్లోనే లేదా అలైడ్ మ్యూజిక్ ఏదైనా సంబంధించి ఉన్నట్లయితే దాంట్లో పిహెచ్డి డిగ్రీ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ వారికి కూడా సేమ్ రెలవెంట్ డిసిప్లిన్ కానీ, కన్సర్న్డ్ కానీ, అలైడ్ కానీ మూడింట్లో ఇచ్చారండి. ఇందులో 2వ పాయింట్ కింద మాస్టర్స్ డిగ్రీ విత్ 55% మార్క్స్ ఉన్న వారికి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చాము అని ఇచ్చారండి. ఇందులో 3వ పాయింట్ కింద మినిమం ఆఫ్ 8 year ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ అండ్ R&D మరియు లేదా రీసెర్చ్ అకాడమిక్లో ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. అది కూడా అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ యూనివర్సిటీ లేదా కాలేజ్ లేదా అక్రియేటెడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లేదా ఇండస్ట్రీ రిలేటెడ్గా ఏదో ఒక దానిలో మీకు 8 years ఎక్స్పీరియన్స్ అనేది టీచింగ్ కానీ రీసెర్చ్ ఫీల్డ్లో కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇచ్చారు. పైన ఇచ్చిన వాటితో కాకోకుండా ఇంకా జనరల్ క్వాలిఫికేషన్స్ కూడా కావాలని చెప్పారండి. ఆ జనరల్ క్వాలిఫికేషన్స్ కింద అసోసియేట్ ప్రొఫెసర్ ఇంగ్లీష్ వారికి అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో స్పెషలైజేషన్ ఉండాలి. రిక్వైర్డ్ స్పెషలైజేషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్
లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్లో ఉండాలని చెప్పి ఇచ్చారు. అసోసియేట్ ప్రొఫెసర్ మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్కి వస్తే గుడ్ అకాడమిక్ రికార్డ్ ఉండాలి, డాక్టరల్ డిగ్రీ విత్ ఏ డాక్టరల్ డిగ్రీ, గుడ్ అకాడమిక్ రికార్డ్ విత్ ఏ డాక్టరల్ డిగ్రీ ఇన్ కన్సర్న్ లేదా అలైడ్ లేదా రిలవెంట్ ఫీల్డ్లో అన్నాడు. అంటే మ్యూజిక్ కానీ ఫైన్ ఆర్ట్స్లో కానీ మీకు డాక్టరేట్ ఉండాలని చెప్పి క్లియర్గా ఇచ్చాడు అసోసియేట్ ప్రొఫెసర్ వారికి. మీరు ఖచ్చితంగా పర్ఫార్మింగ్ అబిలిటీ ఆఫ్ హై ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఉండాలని చెప్పి చెప్తున్నారండి. 8 years ఎక్స్పీరియన్స్ అనేది టీచింగ్ ఇన్ యూనివర్సిటీ కానీ కాలేజ్ కానీ ఏదైనా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఖచ్చితంగా మీకు 8 years ఎక్స్పీరియన్స్ అనేది అవసరం అవుతుందని చెప్తున్నారు. నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్లో కూడా మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నా పెట్టుకోవచ్చు అండి ఈ పోస్టులకి. ఖచ్చితంగా వీటిలో మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ ర్యాంకులో మీరు అక్కడ జాబ్ చేసినట్లుగా చూపించగలగాలండి. ఖచ్చితంగా మీకు సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ ఆఫ్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. సబ్జెక్ట్ వైజ్గా మీకు ఏ సబ్జెక్ట్ అయితే తీసుకుంటారో ఆ సబ్జెక్టుగా సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని ఇచ్చారు. లేదా సబ్జెక్ట్ కన్సర్న్డ్గా మాస్టర్స్ డిగ్రీ ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వీరికి ట్రెడిషనల్ లేదా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ హై ప్రొఫెషనల్ అచీవ్మెంట్స్ అనేది ఉండాల్సి వస్తుంది అని ఇచ్చారు. అనగా గ్రేడ్ 1 ఆర్టిస్ట్ అది కూడా ఎయిర్ కానీ దూరదర్శన్లో కానీ ఉండాలి అంటున్నారు. 8 years ఎక్స్పీరియన్స్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఉండాలి అని ఇచ్చారండి. ఇది ఫైన్ అండ్ ఆర్ట్స్, ఓకే, ఫైన్ ఆర్ట్స్కి ఉంది. మీకు డిజైనింగ్ ఆఫ్ న్యూ కోర్సెస్లో ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలంటున్నారండి కరికులర్ వైజ్గా. నేషనల్ లెవెల్ సెమినార్స్ కానీ కాన్ఫరెన్సెస్ కానీ కన్సర్ట్స్లో కానీ ఏదో దాంట్లో పార్టిసిపేట్ చేసిన వారికి ఛాన్సెస్ ఉంటుందని ఇచ్చారండి 4వ పాయింట్గా. 5వ పాయింట్ కింద అబిలిటీ టు ఎక్స్ప్లెయిన్ లాజికల్ రీజనింగ్ అన్నారండి. లాజికల్ రీజనింగ్ ఎక్స్ప్లెయిన్ చేసే అబిలిటీ అనేది ఉండాలి. సబ్జెక్ట్ వైజ్ సబ్జెక్ట్ కన్సర్న్తో కూడిన అడెక్వెంట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అనగా టీచింగ్ థియరీ కానీ ఇల్యూస్ట్రేషన్స్ కానీ స్టడింగ్ ఏదైతే డిసిప్లిన్ ఉందో ఆ డిసిప్లిన్లో మీకు ఆ లాజికల్ నాలెడ్జ్ అనేది ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అని చెప్తున్నారండి. అది కూడా మీరు తరోగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇందులో కూడా ప్రిఫరెన్స్ వచ్చేసి క్లాసికల్ డ్యాన్స్ భరతనాట్యం చేసిన వారికి స్పెషలైజేషన్ కానీ వోకల్ కానీ వీణా కానీ వీటిలో ఏదో ఒక దాంట్లో భరతనాట్యం కింద క్లాసికల్ డ్యాన్స్లో మీకు ప్రిఫరెన్స్ ఉన్నట్లయితే ఆర్డర్ ఆఫ్ ఏదైనా మెథడ్లో ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చామని చెప్తున్నారు. అసోసియేట్ ప్రొఫెసర్ కంప్యూటర్ సైన్స్ వారికి అయితే పీజీ ఇన్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ లేదా ఎంసీఏ లేదా సిఎస్సి ఎంటెక్ చేసిన వారికి అవకాశం ఇచ్చారు. పిహెచ్డి ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చని ఇచ్చారండి. ఫ్రెండ్స్, వీరికి పే స్కేల్ గమనించి యూజీసీ స్కేల్స్ ప్రకారంగా మీకు అసోసియేట్ ప్రొఫెసర్కి అయితే 1,31,400 నుంచి 2,17,100 రూపాయల వరకు శాలరీ అనేది ఇస్తామంటున్నారు. ఇది బేసిక్ పేనేనండి, గమనించగలరు. ఓకే, మీరు ఈ కాపీకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఏదైనా కావాలనుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ అయిన spmvv.avc.in ఈ అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు. ఫర్దర్గా ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా ఈ అఫీషియల్ వెబ్సైట్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా సరే అఫీషియల్ వెబ్సైట్లో కాంటాక్ట్ అస్ అనేది ఒకటి ఉంటుందండి. అక్కడికి వెళ్ళి మీరు ఆ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడికి తీసుకొని మీరు ఆ కాంటాక్ట్ అస్ వారికి కాంటాక్ట్ అవ్వచ్చు. దీనిలో కేవలం ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారు మాత్రం అప్లై చేసుకోవచ్చు అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకి. అది మిగిలిన పోస్టులకు కూడా కేవలం ఉమెన్కు మాత్రమే ఇచ్చారండి. ఒకవేళ మీరు 1 లేదా అంతకన్నా ఎక్కువ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే సపరేట్ అప్లికేషన్ ఫామ్ను సబ్మిట్ చేయొచ్చు అని ఇచ్చారండి. కాకపోతే మీరు రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఒక్కసారి పే చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో రిఫండ్ చేయరు కాబట్టి మీకు డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో పైన మెన్షన్ చేసినవి అవన్నీ చెక్ చేసుకొని వాటికి మీరు డిజైరబుల్ కానీ ఎసెన్షియల్ కానీ అన్నీ ఉన్నాయా లేవా చెక్ చేసుకొని అవి ఉంటేనే మీరు అప్లై చేసుకోండి. వన్స్ ఎగ్జామినేషన్ ఫీ పే చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అదే రీఫండ్ చేయరు. 1 లేదా ఎంతకన్నా ఎక్కువ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటే సపరేట్ అప్లికేషన్ ఫామ్ను సపరేట్ రిజిస్ట్రేషన్ ఫీను పే చేయాల్సి ఉంటుంది, గమనించగలరండి. ఈ ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్ అనేది ప్రజెంటేషన్ కానీ సెమినార్ కానీ ఇంటర్వ్యూ కానీ లేదా కాంబినేషన్ ఆఫ్ దేర్ ఆఫ్ కంప్లీట్గా అన్నింటి కాంబినేషన్ కానీ ఉండొచ్చు అని చెప్తున్నారు. పర్టికులర్గా మీకు ఎగ్జామే ఉంటుందా, సెమినారే ఉంటుందా, ఇంటర్వ్యూనే ఉంటుందా అని చెప్పడానికి లేదండి. ఇది కంప్లీట్గా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆ యూనివర్సిటీ వారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తుంది. వారు ఏదైతే చేస్తారో ఏదైతే మీకు కాల్ఫర్ చేస్తారో అది మాత్రమే ఉంటుంది. మీకు కాల్ఫర్ చేసిన సమయంలోనే క్లియర్గా మెన్షన్ చేస్తారని ఏమేమి ఉంటుంది అని దానికి మీరు తరోగా ప్రిపేర్ అయి ఉండండి. 7th పాయింట్ కింద గమనిస్తే మీరు ఖచ్చితంగా క్యాండిడేట్ 8 కాపీస్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్ పంపించాలి అన్నారు. అబ్స్ట్రాక్ట్ కింద మీరు ఏదైతే పిహెచ్డి కానీ పీజీ లెవెల్లో కానీ మీరు చేసిన జనరల్స్ ఏదైనా ఉన్నట్లయితే వాటిని ఖచ్చితంగా అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్తో పాటుగా సబ్మిట్ చేయండి. ఖచ్చితంగా క్యాండిడేట్ అనేవారు డిడి రూపంలో 1000 రూపాయలు ఇన్ ఫేవర్ ఆఫ్ ది రిజిస్ట్రార్డ్ SPMVV పేయబుల్ అట్ తిరుపతి ఈ అడ్రస్కి ఖచ్చితంగా మీరు డిమాండ్ డ్రాఫ్ట్ 1000 రూపాయలు తీసి ఎనీ నేషనల్ బ్యాంక్ నుండి ఏదైనా తీయొచ్చు
దానిని తీసి రిజిస్ట్రేషన్ ఫీ రూపంలో పంపించాల్సి ఉంటుంది, అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్ ప్లస్ అబ్స్ట్రాక్ట్ కాపీస్. ఓకే, ఒకవేళ మీకు అప్లికేషన్ ఫామ్లో మెన్షన్ చేసిన డీటెయిల్స్ మీరు ఫుల్ఫిల్ చేయడానికి సరిపోకపోతే సపరేట్గా ఒక ఫామ్ తీసుకొని మీరు సపరేట్ షీట్లో మెన్షన్ చేయండి అని చెప్పి ఇచ్చారండి క్లియర్గా. కాకపోతే హెడ్ ఆఫ్ ద కాలం వచ్చేసి ఖచ్చితంగా టాప్ ఆఫ్ ద సీట్లోనే ఉండేలాగా చూసుకోవాలి. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీరు అటెస్టెడ్ ట్రూ కాపీస్ ఆఫ్ ఆల్ టెస్టిమోనియల్స్ అన్నారు, అటెస్టేషన్ చేపించి ప్రతి ఒక్క టెస్టిమోనియల్స్ మీరు పంపించాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ ప్రతి ఒక్క దానిపైన అటెస్టేషన్ చేపించి అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీరు ఆ ఎస్పిఎం వివి ఉంది కదా, వీటికి ఖచ్చితంగా రీచ్ అయ్యే విధంగా పంపించాలి ఆన్ ఆర్ బిఫోర్ 31st ఆగస్ట్. ఓకే, ఖచ్చితంగా మీరు ఆల్ ఒరిజినల్ కాపీస్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇక్కడ ఏదైతే ఇచ్చారో అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్, వాటిని ప్రతి ఒక్క దాన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నింటినీ కంపల్సరీగా మీరు ఇంటర్వ్యూ టైంలో వెరిఫికేషన్ పర్పస్ కోసం సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. మరియు జాయినింగ్ టైంలో కూడా మీరు సబ్మిషన్ చేయాలి సెలెక్ట్ అవుతాయి అని చెప్పి క్లియర్గా ఇచ్చారండి. మనీ ఆర్డర్ కానీ, పోస్టల్ ఆర్డర్ కానీ యాక్సెప్ట్ చేయరు, కేవలం డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో మాత్రమే అప్లికేషన్ ఫీ అనేది మీరు తీయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో ఆ అప్లికేషన్ సంబంధించిన ఎన్క్లోజర్స్ అన్ని అటెస్టేషన్ చేపించి ట్రూ కాపీస్ మాత్రమే మీరు, పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నా సరే, దానికి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ ఉన్నా సరే, దానిపైన ఎంఆర్ఓ లేదా తహసీల్దార్ సీల్ ఉండాలి ఖచ్చితంగా. ఈ సర్టిఫికేట్స్ మాత్రమే అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీరు పంపించాల్సి ఉంటుంది. ఎవరైనా ఎంప్లాయ్మెంట్ చేస్తూ ఉండి వారు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాపర్ ఛానల్ కింద మీరు ఎంప్లాయర్ కాబట్టి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి అని పిలుస్తారండి. ఈ ఎన్ఓసిని కూడా మీరు అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్తో పాటుగా సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా కన్సర్న్డ్ ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇష్యూ చేసిన ఎన్ఓసి సర్టిఫికేట్ని మీరు సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు అప్లికబుల్ అవుతారో వారు ఏపీఏ స్కోర్ యాజ్ పర్ ద ఫార్మాట్ ఎన్క్లోజర్ ప్రకారంగా మీరు ఇవ్వాలని చెప్తున్నారండి. ఒకవేళ మీరు ఏదైనా క్యాన్వాసింగ్ చేసినట్లయితే వారు డిస్క్వాలిఫై అవుతారు. అప్లికేషన్ అనేది ఖచ్చితంగా డ్యూ డేట్ లోపల ఇన్కమ్ రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ డ్యూ డేట్ దాటిన తర్వాత కానీ, ఇన్కంప్లీట్ అప్లికేషన్ వచ్చినా కానీ, ఒక కన్ఫర్మింగ్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో లేకపోయినా సరే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి కమ్యూనికేషన్ అనేది ఇవ్వరండి. పోస్టల్ డిలే అయినా కానీ దానికి గాను రెస్పాన్సిబుల్ కాదు. కాబట్టి పోస్టల్ డిలే కాకోకుండా ఉండడానికి మీరు ట్రై చేయండి. క్యాండిడేట్ ఖచ్చితంగా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. వెన్యూ మరియు డేట్ అనేది ఫిక్స్ చేసిన డేట్ లోపల మీరు ఖచ్చితంగా వెళ్ళి మీ ఓన్ ఎక్స్పెన్సెస్తో మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ 22వ పాయింట్ కింద ఖచ్చితంగా స్పెషలైజేషన్ అలాగే ఉండాలా, లేకపోతే ఏదైనా రిలాక్సేషన్ ఇవ్వాలి అనుకున్న ఆ రూల్ వచ్చేసి ఖచ్చితంగా యూనివర్సిటీ వాళ్ళే రిజర్వ్ చేస్తారు. స్పెషలైజేషన్లో ఏదైనా రిలాక్సేషన్ ఇచ్చేది కూడా వారి చేతిలోనే ఉంటుందని ఇచ్చారండి. 23వ పాయింట్ కింద అప్లికేషన్ ఖచ్చితంగా ది రిజిస్ట్రార్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి ఏపీ ఇండియా ఈ అడ్రస్కి రీచ్ అయ్యే విధంగా ఖచ్చితంగా రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా విత్ అక్నాలెడ్జ్మెంట్తో పాటుగా ఓకే రీచ్ అయ్యే విధంగా ఆన్ ఆర్ బిఫోర్ 31st 8 2021 ఈ డేట్ కల్లా రీచ్ అయ్యే విధంగా మీరు పంపించాల్సి ఉంటుంది. మీ అప్లికేషన్ ఎన్వలప్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అనేది చెప్పి మీరు రాయాల్సి ఉంటుంది. డిపార్ట్మెంట్ మీరు గమనించినట్లయితే సైన్స్ డిపార్ట్మెంట్లోనే ఉన్నాయండి రెండు. ఒకసారి నేను చూపిస్తాను ఇప్పుడే. ఇక్కడ మీరు గమనించినట్లయితే గ్రూప్ 1 సోషల్ సైన్స్ ఇది డిపార్ట్మెంట్ నేమ్ అండి. ఈ 2 పోస్టులు ఉన్నాయి కదా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు మ్యూజిక్ ఫైన్ ఆర్ట్స్. ఇక్కడ మీరు ఈ పోస్ట్కి అప్లై చేసినట్లయితే డిపార్ట్మెంట్ వాళ్ళకు గ్రూప్ 1 సోషల్ సైన్సెస్ అని రాయాలి. ఒకవేళ కంప్యూటర్ సైన్స్ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకున్నారనుకోండి గ్రూప్ 2 సైన్సెస్ అని డిపార్ట్మెంట్ నేమ్గా మీరు రాయాల్సి ఉంటుంది. గ్రూప్ 2 సైన్సెస్ ఉంది కదా, దాంతో పాటుగా కంప్యూటర్ సైన్స్ కూడా రాయండి. గ్రూప్ 2 సైన్సెస్ బ్రాకెట్లో కంప్యూటర్ సైన్స్ ఇది డిపార్ట్మెంట్ నేమ్. ఓకే, ఇక్కడ ఆ డిపార్ట్మెంట్ నేమ్ రాయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్ను ఖచ్చితంగా మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసి పంపించాలి అని చెప్తున్నారు. నేను అప్లికేషన్ ఫామ్ను కింద నా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి, మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందులో నాన్ టీచింగ్ జాబ్ పోస్ట్ అయిన బుక్ కీపర్కి 8వ తరగతి పాస్ అయిన వారు లేదా ఈక్వలెంట్ అందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారండి. మినిమం స్టాండర్డ్ కింద 8th క్లాస్ వరకు ఇచ్చారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాలు మినిమంగా, అది కూడా 1/7/2021 కల్లా మీకు మినిమం 18 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమంగా 47 సంవత్సరాలు మించకుండా ఉండాలి. అటువంటి వారందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీరికి పే స్కేల్ వచ్చేసి 13,000 నుంచి 40,270 రూపాయలు యాజ్ పర్ ఆర్పిఎస్ 2015 స్కేల్ ప్రకారంగా ఇస్తామని మెన్షన్ చేశారండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ కింద ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫామ్ని
అఫీషియల్ వెబ్సైట్ అయిన యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. నేను కింద డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ ఫామ్ని ఇస్తాను, మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి మీరు పంపించవచ్చండి. అప్లికేషన్ ఫామ్ని లాస్ట్ డేట్ అయిన 31 ఆగస్టు కల్లా ఖచ్చితంగా అక్కడికి రీచ్ అయ్యే విధంగా మీరు పంపించాల్సి ఉంటుందండి. ఒకవేళ పోస్టల్ డిలే అయినట్లయితే మీ అప్లికేషన్ ఫామ్ను వాళ్ళు యాక్సెప్ట్ చేయమని చెప్పి ముందుగానే మెన్షన్ చేశారు. మీరు అప్లికేషన్ ఫీ రూపంలో 250 రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ను పే చేయాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్ ఫీ. ఒక్కసారి పే చేసిన తర్వాత దీన్ని ఎట్టి పరిస్థితుల్లో రిటర్న్ ఇవ్వరండి. ఇందులో 5వ పాయింట్ కింద ఒకవేళ మీ అప్లికేషన్ లాస్ అయినా, ఒకవేళ డిలే అయినా దానికి యూనివర్సిటీ వాళ్ళు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోమని చెప్పి క్లియర్గా ఇచ్చారు. రిజిస్ట్రేషన్ ఫీ వన్స్ పే చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనే రీఫండ్ చేయము లేదా అడ్జస్ట్ చేయమని చెప్పి ఇచ్చారండి. క్యాన్వాసింగ్ చేసినట్లయితే మీ అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ అవుతుంది అని ఇచ్చారు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కింద అప్లికేషన్ ఫీ అయిన 250 రూపీస్ను మీరు డిమాండ్ డ్రాఫ్ట్ తీసి అది కూడా పేయబుల్ అట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పేయబుల్ అని తీసేసుకొని దానిని ఇన్ ఫేవర్ ఆఫ్ రిజిస్ట్రార్ SPM VV తిరుపతి ఈ అడ్రస్కి మీరు డిమాండ్ డ్రాఫ్ట్ను తీయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా అప్లికేషన్ ఫామ్లో ఏదైతే స్పేస్ ప్రొవైడ్ చేసి ఉన్నారో ఆ స్పేస్ మీకు సరిపోకపోతే సపరేట్ షీట్ తీసుకొని మీరు దానిపైన ఫిల్ చేసి అలాంగ్ అప్లికేషన్ ఫామ్తో పాటుగా పంపించగలరని ఇచ్చారండి. ఖచ్చితంగా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటుగా అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ టెస్టిమోనియల్స్ అన్ని అనగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాంగ్ విత్ మార్క్స్ షీట్స్తో పాటుగా పంపించాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ను, దాంతోపాటుగా క్యాస్ట్ సర్టిఫికేట్ను ఖచ్చితంగా మీరు ట్రూ కాపీ ఆఫ్ పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ను పంపించాలి. అది కూడా ఎవరి ఇష్యూయింగ్ అథారిటీ అంటే MRO కానీ తహసీల్దార్ కానీ ఇష్యూ చేసిన ట్రూ క్యాస్ట్ సర్టిఫికేట్ను మాత్రమే, పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ను మాత్రమే పంపించాలి అని మెన్షన్ చేశారండి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ను కూడా మీరు మెన్షన్ చేసి పంపించవచ్చు. ఇది కూడా అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్తో పాటుగా ప్లస్ DDతో తీసి అప్లికేషన్ ఫామ్ ప్లస్ DD ప్లస్ టెస్టిమోనియల్స్ అన్నింటినీ మీరు పంపించాల్సి ఉంటుంది. ఆన్ ఆర్ బిఫోర్ 31 ఆగస్ట్ కల్లా రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నింటినీ క్యారీ చేయాల్సి ఉంటుందని ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో లేదా జాయినింగ్ టైంలో ఖచ్చితంగా మీరు వారికి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. మనీ ఆర్డర్ కానీ పోస్టల్ ఆర్డర్ కానీ తీసినట్లయితే మీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేయరండి. కేవలం డిమాండ్ డ్రాఫ్ట్ తీసి మీరు పంపించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ 9వ పాయింట్ కింద ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, 7వ పాయింట్ కింద క్యాన్వాసింగ్ చేసిన మీ అప్లికేషన్ డిస్క్వాలిఫై చేస్తామని చెప్పి ఇచ్చారండి. మీరు ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ని పంపించాల్సిన అడ్రస్ వచ్చేసి ది రిజిస్ట్రార్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి 517502 ఈ అడ్రస్కి ఆన్ ఆర్ బిఫోర్ 31/8/2021 కల్లా రీచ్ అయ్యే విధంగా పంపించాలండి. అది కూడా సాయంకాలం 5 గంటల లోపల. దీన్ని కూడా రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే అక్నాలెడ్జ్మెంట్ అలాంగ్ విత్ అక్నాలెడ్జ్మెంట్ కూడా మీరు దాంట్లో మెన్షన్ చేసి పంపించాల్సి ఉంటుందండి. అప్లికేషన్ ఫామ్ ఎన్వలప్ కవర్ పైన ఇలా ఎన్వలప్ కవర్ ఉంటుంది కదా, దానిపైన ఇలా మధ్యలో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ బుక్ కీపర్ అని మెన్షన్ చేయాలని గమనించగలరండి. టు అడ్రస్ గా ది రిజిస్ట్రార్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి 517502 ఈ అడ్రస్ గా మీరు రాయాల్సి ఉంటుంది. ఫ్రమ్ అడ్రస్ మీ ఓన్ అడ్రస్ రాసి దానిని ఆన్ ఆర్ బిఫోర్ 31/8/2021 కల్లా రీచ్ అయ్యే విధంగా పంపించాలి. ఇది ఫ్రెండ్స్ అఫీషియల్ గా ఇచ్చిన 2 నోటిఫికేషన్ల గురించి చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే పక్కనే ఉన్న రెడ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. దానివల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్.